ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్‌కి స్వాగతం అండి. మనకి శ్యామలమ్మ నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండీ. రేపటికి అమ్మవారి నవరాత్రులు పూర్తవుతాయండి. అయితే అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే నేను అమ్మవారికి పాడ్యం నుంచి 4 రోజులే చేశానండి. ఆ తర్వాత మరి నేను చేయలేదు. ఎందుకంటే నెలసరి వచ్చింది. అమ్మవారికి అయితే పూజ చేయలేకపోయాను. ఈ వేళటికి నాకు ఫిఫ్త్ డే అండి. ఇంటి దగ్గర అన్నీ శుభ్రం చేసుకున్నానండి. బెడ్‌షీట్స్, ఆ తర్వాత డోర్ మ్యాట్స్, ఇంటి దగ్గర డోర్ కర్టన్స్ ఇవన్నీ క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళన్నీ చల్లుకున్నాను. మళ్ళీ అమ్మవారికి రేపు నేను పూజ చేసుకొని పీఠం ఎప్పుడు కదుపుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే నేను దేవుడి గది అమ్మవారికి పీఠం అయితే కదపలేదు. 4 రోజులు అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత నేను డోర్స్ అయితే క్లోజ్ చేసేసి అలాగే ఉంచేసాను. అమ్మవారికి నమస్కారం చేసుకొని, ఎందుకంటే మా ఇంట్లో మగవాళ్ళు కూడా పూజ చేయరు. అమ్మవారికి క్షమాపణ చెప్పుకున్నాను. అమ్మ నీకు తెలిసిందే కదా, మళ్ళీ 5 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు నీకు పూజ చేస్తానని అమ్మవారికి చెప్పుకున్నానమాట. ఓకేనా. అయితే మనకి రేపటికి 7 రోజులు అయిపోద్ది కదండి. అయితే 7వ రోజు మనకి శుక్రవారం వచ్చింది. ఎప్పుడు కూడా అమ్మవారికి శుక్రవారం మనం పీఠం పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు మాత్రం శుక్రవారం ఉద్వాసం చెప్పకూడదనమాట. అంటే ఆడపిల్లనే ఇంటి దగ్గర నుంచి శుక్రవారం పంపించం కదా, సాక్షాత్తు అమ్మవారిని ఎలా పంపించేస్తాం మనము. అందుకోసం పీఠం వేసుకున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, దయచేసి రేపు పీఠం కదపకండి. చక్కగా అమ్మవారికి 2 పూటల పూజ చేసుకోండి. శనివారం ఉదయాన్నే మళ్ళీ అమ్మవారికి యథావిధిగా పూజ చేసుకోవాలి. పెరుగన్నం నైవేద్యం పెట్టుకొని చక్కగా దీపాలు వెలిగించుకొని మనము ఉద్వాసం చెప్పుకోవాలి. ఉద్వాసం చెప్పేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఆ మంత్రం చదువుకొని మనము ఉద్వాసన అయితే చేసుకోవాలి. ఉద్వాసన అంటే ఏంటి అనేది కొంతమందికి తెలియదు కదండి. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. ఏమీ లేదండి. మనం పీఠం వేసుకొని అమ్మవారి ఫోటో పెడతాము. అలాగే 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు కంటిన్యూగా గణేషుని కూడా పెడతాం కదా పక్కన. ఆ తర్వాత పసుపు ముద్దతో కొంతమంది చేసి అమ్మవారికి కుబేర కుంకుమతో చేస్తూ ఉన్నారు పూజ. అది ఎలా కదపాలి, ఫోటో ఎలా కదపాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా పీఠం అనేది ముందుకి 3 సార్లు, మనము వెనక్కి ఎప్పుడు కూడా మీరు కదపకండి, ముందుకు 3 సార్లు కదపాలన్నమాట. ఓకేనా. ఆ తర్వాత పటం ఉంటుంది కదా, శ్యామలమ్మ పటం కూడా 3 సార్లు కిందకి మీదకి కదపాలి. ఆ తర్వాత ముందుగా మనం గణేషుని కదపాలండి. సారీ అండి, గణేషుని కదపాలి. కదిపిన తర్వాత ఈ పసుపు ముద్ద చేసే ఉంటుంది కదా కుబేర కుంకుమ, అది కూడా కదుపుకోవాలన్నమాట. ఆ కుబేర కుంకుమ అంతా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం ప్రతిరోజు మనము బొట్టుగా ధరించాలి. అమ్మవారికి ఉద్వాసం చెప్పేటప్పుడు కంటిన్యూగా 9 రోజులు మనం పూజ చేసేటప్పుడు ఉద్వాసం చెప్పేటప్పుడు ఖచ్చితంగా కళ్ళంట నీళ్ళు వస్తాయండి. ఎందుకంటే పంపించబుద్దేదు అమ్మవారికి. మనం 9 రోజులు అమ్మవారితో అలా కనెక్ట్ అయిపోతామన్నమాట. ఓకేనా. అమ్మ చక్కగా కైలాసానికి వెళ్ళిరా అమ్మ, మళ్ళీ సంవత్సరం మళ్ళీ మా ఇంటికి రా అమ్మ, చక్కగా పూజ చేసుకుంటాను, ఎటువంటి దోషాలు ఉన్నా సరే నన్ను క్షమించు తల్లి అని మనం క్షమాపణ అయితే చెప్పుకోవాలి అమ్మవారికి. ఓకేనా. ఆ తర్వాత దీపాలు ఉండేటప్పుడే మనము పీఠం అయితే కదపాలి ఫ్రెండ్స్. ఓకేనా. రేపైతే చక్కగా నేను పూజ చేసుకొని నేను శనివారం అయితే పీఠం అయితే కదుపుతాను. దయచేసి మీరు రేపు మాత్రం శుక్రవారం పీఠం అయితే కదపొద్దు ఫ్రెండ్స్. చక్కగా పూజ చేసుకొని శనివారం పీఠం అయితే కదపండి ఫ్రెండ్స్. ఓకేనా. పీఠం కదిపేటప్పుడు నేను ఏ మంత్రం చదువుకుంటున్నాను అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే తప్పకుండా మీకు పిన్ చేస్తాను.